హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అండి రొయ్యల ఇగురు అనమాట. పచ్చి రొయ్యల ఇగురు, ఫ్రాన్స్ అంటారు కదా, పచ్చి రొయ్యల ఇగురు అనమాట. చాలా బాగుంటుంది. చేసి చూపిస్తాను. సింపుల్గా మసాలాలు తక్కువ వేసుకొని చేసుకుందాం. పచ్చి రొయ్యల ఇగురు జీరా రైస్ చేసుకుందాం అండి. సూపర్ కాంబినేషను. మసాలాలు తక్కువ ఉంటాయి అన్నమాట. చక్కగా పిల్లలు తినవచ్చు. ఇవాళ చేసి చూపించుతాను రండి. ఏమేమి వేస్తాను ఏంటో చూపిస్తాను రండి. తొందరగా అయిపోయిద్ది. సింపుల్గా చేసుకుందాం, ఓకేనా? చూడండి, రొయ్యలు పెద్ద రొయ్యలు అన్నమాట. శుభ్రంగా కడిగి ఇట్లా వడగిన్లు వేసి పక్కకు తీసి పెట్టాను. దీంట్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగానండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళే ఒలిసిచ్చారు. ఇవ్వండి, పెద్ద రొయ్యలు అన్నమాట. ఇది చక్కగా పచ్చడి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. వేపుడు చేసుకున్నా, ఏ కూర చేసుకున్నా కూడా, టమాటాలు వేసి వండుకున్నా కూడా బాగుంటాయి రొయ్యలు. సరేనా? పెద్ద రొయ్యలు కడిగి శుభ్రంగా నీట్గా ఈ జల్లిగిన్నె వేసి పెట్టాను, పక్కకు పెట్టాను. వేరే గిన్నెలో తీసుకున్నాం. దీంట్లోనే ఇదిగో ఉప్పు, పసుపు ఈ రెండు వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అట్లాగా. ఉప్పు, పసుపు. ఇలాంటి స్పూన్ అయితే చక్కగా కలుస్తాయి అన్నమాట. ఇది ఇలా కలుపుకోవచ్చు. ఆయిల్ వేసానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న అంత పెద్ద ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగుతూ ఉంటాయండి. జీరా రైస్కి రైస్ కుక్కర్ పెట్టుకుందాం. వేయించుకొని దీంట్లో తర్వాత దాంట్లో కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయ్యిద్ది అనమాట. ఆయిల్ వేసాను. తర్వాత నెయ్యి, ఆయిల్, నూనె నెయ్యి కలిపి వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్, ఒక పెద్ద స్పూను నెయ్యి అన్నమాట. తర్వాత జీడిపప్పు వేసుకుందాం. చక్కగా ఎర్రగా వేగాలి ఇవి. జీడిపప్పు వేగినాయండి. మిరియాలు ఒక 4 గింజలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీరా రైస్ కదా, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగేటప్పుడే ఉల్లిపాయలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, మాడకుండా. ఉల్లిపాయలు ఎర్రగా వేగనిద్దాం. చూద్దాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటే పంట కింద కర్రకర్రలాడతాయి. ఇగురు కదా, అదే పులుసుకి అయితే కొంచెం దోరగా అలా వదిలేయచ్చు. కానీ తర్వాత ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. బాగా ఎర్రగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయిందాక. ఎర్రగా వేగినాయి కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా. ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు వేసి చక్కగా కలిపితే బాగా కలపాలన్నమాట మగ్గుతూ. ఉల్లిపాయలు కూడా వేగినాయండి. దీంట్లో బాగా వేగిన తర్వాత వేగినాయి. తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం.
దీంట్లో జీరా బాస్మతి రైస్ అండి ఇవి. చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఇన్ని వాటర్ కూడా కొలత పెట్టుకున్నాను. ఇలాగే వేసుకుందాం. నీట్గా కడిగానండి. గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ సరిపోతాయి కరెక్ట్గా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. దీంట్లో సరిపాను. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే బాగోదు మళ్ళీ. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టుకుందాం. దుద్దాం రొయ్యలు. ఉప్పు తక్కువ వేయాలి, లేకుంటే లబ్బర్గా ఉంటాయి, బాగా ఉడిగిపోతాయి అన్నమాట. అందుకని సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసుకుందాం. అదిగో ఉడికినాయి కదా, సగం పడి ఉడికినాయి. చూడండి, ఇది ఎండుమిరపకాయలు అన్నమాట. నానబెట్టి పేస్ట్ చేసుకున్న కారం ఇది వేసుకుందాం. దీంట్లో చూసి వేసుకోవాలి కారం. నేను ఒక 6 ఎండుమిరపకాయలు వేసి నానబెట్టేసి పేస్ట్ చేశాను. ఈ కారమే బాగుంటుంది దీంట్లో. చూసారా కలర్ ఎలా ఉందో? ఇప్పుడండి కొంచెం జీలకర్ర ధనియాల పొడి అన్నమాట కొంచెం వేసుకొని, ఆ తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు ఒక 4 వేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని చక్కగా గరం మసాలా కొంచెం లాస్ట్ గరం మసాలా వేసి కొంచెం వాటర్ వద్ద ముక్కలు ఉడకాలి కదా బాగా. కొంచెం వాటర్ వేస్తే ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట రొయ్యలు. ఇప్పుడు ఐలో ఒక్క 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్దండి. ఎందుకంటే మనం మసాలాలు అన్నీ వేసాం కదా, చక్కగా ఉడికిద్ది అన్నమాట ముక్కలు. లాస్ట్లో ఈ కూరకు సరిపోను సాల్ట్ అన్నమాట. ఇప్పుడు వేసుకోవాలి సాల్ట్, ఫస్ట్ వేయొద్దు. చూసారా, ఇంకేలాగా మూత పెడితే చక్కగా ఉడికిద్దండి. 5 నిమిషాలు, అంత సిమ్లో కాకుండా అంత హైలో కాకుండా ఉడికించుకుందాం. రైస్ కూడా ఉడుకుతుంది. ఒక్కసారి ఇలా ఉడికేటప్పుడు ఇలా కలుపుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిద్ది అన్నమాట. మూత పెట్టుకుందాం. చూద్దామండి, కూర చక్కగా ఉడికింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే సరిపోయింది. ఇగురు కదండి, అంత పులుసు వద్దు, అంత ఇదిగా ఉండొద్దు అన్నమాట. చక్కగా ఇలా ఉంచేసుకొని దించుకుంటే సరిపోద్ది అన్నమాట. ఉప్పు కారం చూసానండి, కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి ఎలా ఉంది అసలు రొయ్యలో ఎగురు. సింపుల్గా అండి, మసాలాలు కూడా తక్కువ వేసాను చూసారు కదా. లాస్ట్లో కొంచెం పైనుంచి కొంచెం కొత్తిమీర ఇలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది. అయిపోయిందండి రొయ్యల ఎగురు. తర్వాత రైస్ చూద్దాం. ఇలా వచ్చినప్పుడు ఇదిగోండి, ఒక్క నిమ్మకాయ
ఒక్క నిమ్మకాయ ఇలా పిండుకుంటే పైనుంచి చక్కగా రైస్ బాగుంటుంది. పిండేసి ఇలా మూత పెట్టేసేద్దాం. దగ్గరికి వచ్చింది కదండి, ఇలా సిమ్లో పెట్టుకుంటే సరిపోయింది అనమాట. రొయ్యలు ఎగురు అయిపోయింది, రైస్ ఉడుకుతుంది. ఓకేనా, అయిందండి రొయ్యలు ఎగురు అనమాట. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. వేరే బౌల్లోకి తీసుకుందాం. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. రైస్ కూడా అయిందండి. చూడండి పొడి పొడిగా చక్కగా ఉంది జీరా రైసు. అసలు గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. వేరే బౌల్ ప్లేట్లో పొడ్డించుకుందాం. పొడి పొడిగా ఉంది చూసారు అసలు రైసు. మసాలాలు తక్కువ వేసుకొని కమ్మగా తినొచ్చు. కూర కూడా వడ్డించుకుందాం. పచ్చి రొయ్యలు తింటే చాలా మంచిది కదా హెల్త్కి మనకి. కమ్మన కూర ఎగురు. చూసారు కదండి, పచ్చి రొయ్యల ఎగురు జీరా రైస్ అనమాట. చాలా బాగుంది, మంచి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. బాగా కుదిరిందండి. మీరు కూడా స్మెల్ అదిరిపోతుంది, అసలుకి కమ్మ ఉంది. మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనండి. ఈ వీడియో కనుక ఈరోజు బుధవారం, ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, సరేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. ఓకేనండి, ఉంటాను. బాయ్.